తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉంది కదా, మరి ఆ సంఘాన్ని తరఫున అభ్యర్థి పోటీ చేయకపోవడం ఏంటి? రఘువర్మకు మద్దతు ఇచ్చారు కూటమి, టీడీపీ, జనసేన. అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో కూటమి నిట్ట నిలువున చీలిపోయింది, వాస్తవం అది. సో టీడీపీ, జనసేన, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇస్తే బీజేపీ దాని అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇచ్చారు. దాన్ని ఎలా సమాధానం పరచుకోవాలో అర్థం కాక ఇప్పుడు కూటమి ఎవరు గెలిచినా కూటమి గెలిచినట్టు అంటారు. ఎట్లా గెలుస్తారు ఎవరు గెలిచిన కూటమి? శ్రీనివాసులు నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లో ఫోటోలు పెట్టుకున్నారు, రఘువర్మ కూడా ఫోటోలు పెట్టుకున్నారు. ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్న నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లు ఉండేవారు ఒకరి ఫోటోలో పెట్టుకొని యుద్ధం చేస్తారు అని ఎక్కడైనా పోరాడతారు ఎన్నికల్లో? అది ఎవరో ఒకరే అభ్యర్థి ఉంటారు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఎవరికి మద్దతు